గరుడ పురాణం కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు 7. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ మంత్రులకు ఉన్నతాధికారులతో కానీ తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవటం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని, విజ్ఞాపనలని, వినతులని వ్యవహరిస్తారు. పైవారు కింది వారికి ఇచ్చేవి ఆదేశాలు, ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాజ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు. ఈ కవితా ప్రక్రియను విన్నపాలు అని వ్యవహరిస్తారు. శరణాగత ధర్మం విన్నపంతో ఆరంభమవుతుంది. భగవంతుడు శరణు కోరిన భక్తుడు సేవకుడే. సేవకులకు స్వామి పాదాలే శరణం. వైష్ణవ సాంప్రదాయంలో ప్రధానంగా విశిష్ట దైవంతో విన్నపాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. కవులు కావ్యారంభంలో ఇష్ట దేవతా ప్రార్థనలో దైవానికి తమ విజ్ఞాపనల్ని అందజేస్తారు. కవులుగా తమకు కీర్తిని ప్రసాదించమని వేడుకునేవారు. తమ కావ్యాలను రాజులకు అంకితం చేసే సందర్భంలోనూ ఆ రాజులు విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించేవారు. ఇవి కూడా ఒక విధంగా విన్నపాలే. భగవంతుడు భగవంతుడితో మాట్లాడటమే ఈ విన్నపం. భక్తుడు భగవంతుడితో మాట్లాడటమే ఈ విన్నపం. తనను కాపాడమని భక్తుడు వేడుకోవటంలో ఆర్తి ఉంటుంది. అదే వేదన. ఆ వేదనలోంచే విన్నపం పుడుతుంది. భక్తి సాహిత్యానికి సంబంధించి వచనాల్లో పదాల్లో కోరికల్ని విన్నవించే ధోరణి కనిపిస్తుంది. సింహగిరి, నరహరి వచనాలు, శ్రీ వెంకటేశ్వర వచనాలు మొదలైన వాటిని ఈ పద్ధతికి దృష్టాంతాలుగా భావించవచ్చు. స్వామి ఆరాధనలో, అర్చనలో తాను దాసున్నని, దాసానుదాసున్నని భక్తుడు చెప్పుకోవటం ఉంది. శైవ సాహిత్యంలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. కన్నడంలోని బసవేశ్వర వచనాలు, తెలుగులో పాల్కరికి, సోమాన గద్వాల్లోనూ విన్నపాలున్నాయి. విన్నపాల్లో ప్రకృతి తత్వం, పరతత్వం, బంధ మోక్షం, మోక్షపాయం అనే అంశాలు, సాధనాలు గోచరిస్తాయి. విన్నపాలు అనగానే ప్రధానంగా అన్నమయ్య గుర్తుకు వస్తాడు. ఆయన విన్నపాలు పలు విధాలుగా ఉంటాయి. శ్రీనివాసుడితో తన గోడు చెప్పుకుంటాడు. తన అంతర్యాన్ని వెళ్ళబోసుకుంటాడు. స్వామి మహిమల్ని, క్షేత్ర ప్రశస్తిని, ఉత్సవ విశేషాలను సామాన్య జనానికి ఆకర్షణీయంగా చెబుతూ శ్రీనివాసుని దర్శించుకోమంటాడు. తత్వోపదేశం చేస్తూ మనుషులు జాగ్రత్తగా మసులుకోవాలని ప్రేమతో విన్నవిస్తాడు. ఇతర అర్చనామూర్తుల్ని వర్ణిస్తాడు. అన్నమయ్య భక్తుడికి భగవంతుడికి తారతమ్యాన్ని తన పరంగా అన్వయించుకొని చెబుతూ తాను పలు చెడు గుణాలకు అలవాలమైన వాడినని, పరమాత్మ గుణరత్నాలకు సముద్రం వంటివాడని, అన్ని విధాల తనకన్నా హీనులు శ్రీనివాసుడి కన్నా మనుషులు లేరని అంటాడు. గడ్డిపోచను మెరువుగా చేయగల సమర్థుడు స్వామి. అయితే తాను సామాన్య సేవకుణ్ణి, ఏకాకిని, సర్వాన్ని రక్షించటం
తన గుణమైతే సర్వాన్ని రక్షించేవాడు వెంకటరమణుడని చెప్పుకుంటాడు. చదువులు, సంపదలు, ఉపవాసాలు, దేశాటనం ఇవేవి ముక్తికి కారణం కాదని, ఇహలోకమే పరలోకమనే భ్రమ తొలగటం లేదని, తన తెలివితేటలు ముక్తికి సాధనం కావని గ్రహించానని తనను కాపాడమని విన్నవించుకుంటున్నాడు. క్షేత్రయ్య పదాల్లో శృంగారమే ప్రధానంగా గోచరిస్తున్న అడుగడుగున విన్నపాలు దర్శనమిస్తాయి. విజ్ఞాపన పదకర్త అన్నరాయణను భక్తరామదాసు మమ్ముబ్రోమని చెప్పవే చేతమ్మ తల్లి అంటూ రామయ్యకు అతడి పత్ని ద్వారా తన మనసులో మాటను చేరవేశాడు. ఆళ్వారులు తమ విన్నపాలను పాసురాల్లో బంధించారు. ఈ విధంగా విన్నపాలు పండిత పామర జనరంజకమైన విశేష ఖ్యాతిని పొందాయి. ప్రాణికోటి లక్ష్యం సుఖంగా జీవించటం, ఎలాంటి భయాలు లేకుండా నేర్పుగా జీవనయానాన్ని సాగించడం, సృష్టి ధర్మాన్ని అనుసరించి ఒక ప్రాణి పట్ల మరొక ప్రాణికి భయం సహజం. చిన్న చేపను పెద్ద చేప భక్షిస్తుంది. సాధు జంతువులను క్రూర మృగాలు చంపుతాయి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు జీవుల్లో భయం నెలకొంటుంది. మనిషిలో భయం కేవలం ప్రాణ సంకటం వల్ల కలిగే వికారం కాకపోవచ్చు. వ్యవహారాలలో లోటుపట్ల వల్ల భయం కలుగుతుంది. సాధారణ జీవిత పరిధిలో మనిషిలో ప్రతి క్షణం కొన్ని భయాలు మొలకెత్తుతాయి. ఏ ముప్పు లేకపోయినా అనవసర భయాలు బాధిస్తాయి. మనసులో తేలే వ్యతిరేక భావాలు మనిషిలో భయాన్ని సృష్టిస్తాయి. భౌతిక చట్టాలకు భయపడి చాలామంది నిజాయితీగా జీవిస్తారు. కొందరు పౌర చట్టాలను పట్టించుకోకపోయినా దైవభీతితో నీతి పాటిస్తారు. ఎలాంటి పాపాలు చేయకుండా జీవితం గడుపుతారు. క్రమంగా అది అలవాటుగా మారి వారి జీవిత సత్వ గుణ శోభితమవుతాయి. భయం ఓ విపరీత మానసిక పోకడ. అది లేకుండా ప్రాణకోటికి మనుగడే లేదు. భయంతో జీవిస్తే జీవితం ఎలా అర్థవంతమవుతుంది? ఎంత మేర భయపడాలో అంత మేర భయపడితే చాలు, మనిషికి జరిగే హాని ఏమీ ఉండదంటారు విజ్ఞులైన శాస్త్రవేత్తలు. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు భయంతో మరణించేవారు కొందరైతే, ప్రమాదం నుంచి బయటపడేందుకు విజ్ఞత పాటించి గట్టెక్కేవారు కొందరు. ఆధ్యాత్మిక జీవనం భయాన్ని జయించటానికి ఉపయోగపడే గొప్ప సాధనమన్నది పెద్దల మాట. మానసిక పరిణితితో సాధన వల్ల ఏర్పడే నిర్భీతి వల్ల భయం దానికదే నశిస్తుంది. భయాన్ని జయించే ఉపాయం ఆధ్యాత్మిక సాధనే అన్నది కాదనలేని మాట. భగవంతుడిపై భక్తి పెంచుకొని ఆత్మ నిర్భర స్థితిలో జీవించినప్పుడు సాధకుణ్ణి ఎలాంటి భయాలు బాధించవు. విజేతకు తాను సాధించిన స్థానం చెదిరిపోతుందని భయం. సౌందర్యవంతులకు వయసు మీరే కొద్దీ అందం తరిగిపోతుందని భయం. అధికారికి పెత్తనం చేజారుతుందని భయం. ఇలా ప్రతి వారిని భయం బాధిస్తూనే ఉంటుంది. భయం వల్ల లాభాలు సైతం ఉన్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోతే చోదకులకు వేగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. రక్షక భటుల భయం లేకపోతే నేరాలు చేసేవారిని నియంత్రించలేం. ప్రాణభయం లేకపోతే మనిషి తన శరీరాన్ని సైతం కాపాడుకునే ప్రయత్నం చేయడు. భయం ఉండటం తప్పు కాదు, అతిగా ఉండటం మాత్రమే అనర్థదాయకం. లోకంలో నీతిమంతులు భయపడవలసిన అవసరం ఏ మాత్రం లేదు. నీతిమంతమైన జీవనం సాగిస్తే